దక్షిణ కొరియాలోని మియోన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 179 మంది సజీవ దహనమయ్యారు. ల్యాండ్ అవుతున్న సమయంలో విమానం అదుపు తప్పి రక్షణ గోడను ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదానికి కారణం ల్యాండింగ్ గేర్ వైఫల్యమే అని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. థాయ్ రాజధాని బ్యాంకాక్ నుంచి బయలుదేరిన ది బెజు ఎయిర్ ఫ్లైట్ కు చెందిన 7C2216 నంబర్ బోయింగ్ విమానం ల్యాండ్ అవుతూ అదుపు తప్పింది. రక్షణ గోడను ఢీకొని మంటల్లో చిక్కుకొని పేలిపోయింది. విమానం ల్యాండ్ కావడానికి ప్రయత్నించిన సమయంలో ల్యాండింగ్ గేర్ సమస్యతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. 2 సిబ్బంది తప్ప మిగిలిన వాళ్ళంతా మరణించినట్లు తెలుస్తోంది. విమానం ల్యాండింగ్ కు యత్నించి విఫలమైందని అధికారులు పేర్కొన్నారు. ఇది నేలపైకి దిగిన తర్వాత రన్వేపై చివరికి వస్తున్న సమయంలో కూడా వేగాన్ని నియంత్రించుకోవడంలో విఫలమైనట్లు చెప్పారు. ఇది ఎయిర్పోర్టు గోడను ఢీకొనడంతో విమానంలో ఇంధనం ఒక్కసారిగా మండిపోయి మంటలు వ్యాపించినట్లు అంచనా వేస్తున్నారు. కొందరు ప్రత్యక్ష సాక్షులు విమానం నేలపైకి దిగే సమయంలో ల్యాండింగ్ గేర్ టైర్లు పనిచేయడం లేదని అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే విమానం ల్యాండ్ అయ్యే ముందు ఏదైనా పక్షిని ఢీకొనడం వల్లే అవి పనిచేయకపోయి ఉండొచ్చన్న అనుమానాలు ఉన్నాయి. దీనిని బలపరిచేలా విమానం ల్యాండింగ్ కు యత్నించే సమయంలో ఓ ఇంజిన్లు నిప్పులు ఒక్కసారిగా బయటకు వచ్చిన దృశ్యాలను స్థానిక మీడియా ప్రసారం చేసింది. ఈ ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో మొత్తం 175 మంది ప్రయాణికులు 6 సిబ్బంది విమానంలో ఉన్నారు. 2 సిబ్బందిని ప్రాణాలతో కాపాడారు. 179 మంది మృతి చెందినట్లు హామ్స్ ఆఫ్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఇక ఈ ఘటనలో విమానం మొత్తం పూర్తిగా కాలిపోయిందని Like, share, subscribe.